సో జావా స్క్రిప్ట్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే వ్యాలిడేషన్స్ అని వర్డ్ ఒకటి గుర్తొస్తుంది. సో కేవలం ఆ వ్యాలిడేషన్స్ కోసం మాత్రమే మనము జావా స్క్రిప్ట్ వాడతామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. అందరికీ అదే క్వశ్చన్ ఉంటుంది. మరి ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత పెద్ద నీడ్ వచ్చింది మనకి, జావా స్క్రిప్ట్ అనే నీడ్ వచ్చింది అని అంటే దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ నీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు um, ఎలా జరుగుతున్నాయి వెబ్ అప్లికేషన్స్ కానీ అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్ అని కనుక ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్తాము? వెబ్సైట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ స్టాటిక్ కంటెంట్ అని చెప్తాం. అదే వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే వెబ్ అప్లికేషన్ ఈజ్ అ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ which will which will be executed based on a request from the browser. సో మనం బ్రౌజర్ నుంచి ఒక వెబ్ సర్వర్కి అంటే ఒక వెబ్ అప్లికేషన్కి మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ వెబ్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని ఇస్తుంది. ఇది జనరల్గా జరిగే వెబ్ అప్లికేషన్ కాన్సెప్ట్. సో ఒకసారి దాని గురించి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఒకటి చిన్న బాగాలేదు. దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. ఓకే, ఇది ఒక్కసారి సరిపోతుంది నాకు. ఒకసారి చూడండి, మన బ్రౌజర్స్లో నుంచి మనం ఒక రిక్వెస్ట్ని మనం ఒక వెబ్ సర్వర్కి పంపిస్తామన్నమాట. ఆ వెబ్ సర్వర్ లోపల ఒక ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ మనం స్టోర్ చేసి పెట్టాలి. ఆ ప్రోగ్రామ్ని జనరల్గా పిహెచ్పిలో కానీ, జావాలో కానీ, పర్ల్లో కానీ, ASP.NETలో కానీ, లేకపోతే ఇంకా Node.js అని వచ్చింది, అది పక్కన పెట్టేసేయండి. ఇలాగా సర్వర్ సైడ్ కోడింగ్ లాంగ్వేజెస్లో మనం ఆ ప్రోగ్రామ్స్ని రాయాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ మనకు ఒక HTML అవుట్పుట్ని ఇస్తాయి. అంటే ప్రోగ్రామ్ని ఇప్పుడు మీరు ఒక C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ మనకి ఒక అవుట్పుట్ ఇస్తుంది కదా, ఏది హెలో వరల్డ్ అని, 10+20 = 30 అని. అలాగే ఈ పిహెచ్పిలో రాసిన ప్రోగ్రామ్స్ మనకి ఒక HTML ఫామ్లో ఉన్నటువంటి ఒక అవుట్పుట్ని ఇస్తాయి. అంటే ఆ HTML కంటెంట్ అనేది డైనమిక్గా మనం ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్కి డైనమిక్గా అది అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ డేటాని మనకి ఇస్తుంది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి facebook.com అనే రిక్వెస్ట్ని ఒక ఫేస్బుక్ వెబ్ సర్వర్కి పంపిస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఈ ఫేస్బుక్ వెబ్ సర్వర్ తీసుకుని ఆ డీటెయిల్స్కి సంబంధించిన డేటాని డేటాబేస్లోంచి తెచ్చుకుని, రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ లాగిన్ అయ్యారు. శ్రీధర్ లాగిన్ అయితే ఫేస్బుక్లో శ్రీధర్కి సంబంధించిన డేటా రావాలి, కానీ రాకేష్కి సంబంధించిన డేటా రాకూడదు కదా. సో సో మనం లాగిన్ డీటెయిల్స్ వెబ్ సర్వర్కి పంపించగానే శ్రీధర్కి సంబంధించిన డేటాని మాత్రమే డేటాబేస్ నుంచి పికప్ చేసుకుని ఆ డేటాని ఆ డేటాని ఈ వెబ్ అప్లికేషన్కి ఇస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా ఒక ప్రోగ్రామ్ అని, ఆ ప్రోగ్రామ్కి ఇస్తే ఆ ప్రోగ్రామ్ అప్పటికప్పుడు అప్లికేషన్ సర్వర్ అని ఒకటి ఉంటుంది, ఆ అప్లికేషన్ సర్వర్లో రన్ చేస్తే మనకి ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట, HTML అవుట్పుట్. రైట్, ఆ HTMLలో CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఎలా వస్తుంది సార్ అని అంటే అది చాలా పెద్ద స్టోరీ. ఓకే, సో ఆ వచ్చిన అవుట్పుట్ని మనకి డైరెక్ట్గా మళ్ళీ ఈ వెబ్ సర్వర్ ఏ యూజర్ నుంచి అయితే మనకి
ఏ యూజర్ నుంచి అయితే మనకి రిక్వెస్ట్ వచ్చిందో ఆ యూజర్కే మనకి రెస్పాన్స్ పంపిస్తుంది అనమాట. యా సంజయ్? సార్ క్లాస్ లేదు ఉందండి, 8 o'clock మీరు జాయిన్ అవ్వండి, అదే లింక్. ఓపెన్ అవ్వడం లేదు సార్. లేదండి, అందరూ ఉన్నారు, మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి. అంటే మామూలుగా మీరు మళ్ళీ తర్వాత 2-3 మిత్రులు పంపించారు అది కాదు. ఒకసారి నేను మళ్ళీ పంపిస్తాను సంజయ్, పింగ్ చేయి నాకు వాట్సాప్లో. ఓకే ఓకే సార్. సో మళ్ళీ మనకి మన బ్రౌజర్లోకి ఆ పర్టికులర్ వెబ్సైట్ వస్తుందన్నమాట, ఆ పర్టికులర్ పేజ్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేను టెక్నికల్గానే మాట్లాడుతున్నాను, పిజ్జా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో టెక్నికల్గా విషయం ఏంటంటే, మనకు మన పేజ్ ఇప్పుడు ఫేస్బుక్, శ్రీధర్ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఫేస్బుక్ ఆ పేజ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు శ్రీధర్కైనా ఆ ఫ్రంట్ పేజ్ సేమే ఉంటుంది, అంటే మీకు లేఅవుట్ సేమ్ ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ ఒకటే. రాకేష్ ఓపెన్ చేసిన ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్, సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఒక్కటే, డేటా మారుతూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కి మోర్ దాన్ 1 బిలియన్ యూజర్స్ ఉన్నారు, 2 బిలియన్ యూజర్స్ ఏమో ఉన్నారు ప్రస్తుతానికి. 2 బిలియన్ యూజర్స్ లాగిన్ అవుతున్నప్పుడు, ఓకే, అట్లీస్ట్ ఒక 10 lakhs 20 lakhs పీపుల్ ఒకటేసారి రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటాయి, 2 మిలియన్ 3 మిలియన్ రిక్వెస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అన్ని రిక్వెస్ట్లు ఒకటేసారి ఈ వెబ్ సర్వర్కి పంపిస్తే వెబ్ సర్వర్ ఏం ఫీల్ అవ్వదు, వెబ్ సర్వర్కి అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వెబ్ సర్వర్ పని ఏంటి, రిక్వెస్ట్ తీసుకోవడం, ఆ రిసోర్సెస్కి పంపించేయడం ఆ రిక్వెస్ట్ని, అంతే, అంతకు మించి అది చేసే పనే లేదు. కానీ ఈ వెబ్ అప్లికేషన్కి మాత్రం చాలా పని ఉంటుంది. ఏంటది, ఆ డేటాని తెచ్చుకోవడం, ఆ డేటాని ఒక టెంప్లెట్లో, అదే నేను అన్నాను కదా సేమ్ ఫార్మాట్ అని, దాన్నే టెంప్లెట్ అంటారు, ఆ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ వెబ్ సర్వర్ ద్వారా యూజర్కి పంపించే ప్రాసెస్లో ఈ వెబ్ అప్లికేషన్ చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు 10 lakh రిక్వెస్ట్లని మనం ప్రాసెస్ చేయాలి అని అంటే వెబ్ అప్లికేషన్ పాపం చాలా కష్టపడాలి, ఇంతకుముందు అలాగే కష్టపడేది. ఓకే, అయితే అప్పుడు గూగుల్ వాళ్ళు చాలామంది కలిసి ఒక న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట, దట్ ఈస్ కాల్డ్ అజాక్స్. ఓకే, దానికంటే ముందు జావా స్క్రిప్ట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు ఎవరు, దట్ ఈజ్ అ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే అజాక్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, ఇప్పుడు ప్రాసెస్ అనేది మారింది. ఏంటంటే ఆ టెంప్లెట్లో డేటా పెట్టడమే కదా అల్టిమేట్గా మన వెబ్ అప్లికేషన్ పని. సో ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాయంటే, మనము ఫేస్బుక్ రిక్వెస్ట్ని పంపించగానే ఈ రిసోర్స్ అంటే బేసిక్గా దట్ ఈస్ అ డేటా, దట్ ఈస్ అ సెట్ ఆఫ్ డేటా అనమాట. ఆ సెట్ ఆఫ్ డేటాని అండ్ ఆ టెంప్లెట్ని సర్వర్కి పంపించేస్తున్నాయి, సర్వర్ అంటున్నా మన యూజర్కి పంపించేస్తున్నాయి. సో యూజర్లో ఆల్రెడీ ఆ టెంప్లెట్ లోపల జావా స్క్రిప్ట్ కోడ్ కూడా ఉంటుంది కదా, అంటే అలా పెట్టుకుంటాం. ఇప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ డేటా, ఇవి 3 ఇక్కడ రన్ అవ్వకుండా మనకి యూజర్ బ్రౌజర్లో రన్ అవుతున్నాయి. జావా స్క్రిప్ట్ ఏం చేయగలుగుతుందంటే డేటాని, జేసన్ డేటాని పిక్ చేసుకోవడం తెలిసిపోయింది జావా స్క్రిప్ట్కి, వాటిని చక్కగా ఎక్కడ బైండ్ చేయాలో అక్కడ బైండ్ చేయడం కూడా అర్థమైపోయింది దానికి. సో ఈ ప్రాసెస్ వల్ల ఏం జరిగింది సార్, ఎలా బైండ్ చేస్తుంది అనేది ఇప్పటికి మీకు అర్థం కాకపోయినా నాకేం నష్టం లేదు, నాకని కాదు ఎవరికి నష్టం లేదు, అది స్లోగా అర్థమవుతుంది మీకు. రియాక్ట్ ఎండ్కి వచ్చేసరికి మీకు ఆ కాన్సెప్ట్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ జావా స్క్రిప్ట్, HTML, CSS సపరేట్గా బ్రౌజర్కి పంపించి డేటాని కూడా సపరేట్గా బ్రౌజర్కి పంపించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్? అమ్మా, టైం బైఅవుట్. సర్వర్, మన అప్లికేషన్ సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది. నౌ అప్లికేషన్ సర్వర్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లోడ్. ఆ లోడ్ అనేది ప్రపంచం మొత్తం షేర్ చేసుకుంటుంది, ఇప్పుడు ప్రతి బ్రౌజరు షేర్ చేసుకుంటుంది.
ఇప్పుడు ఎట్లా అంటే ఒక పిజ్జా ఉంది, పిజ్జా హట్కి మనం రిక్వెస్ట్లు పంపించాం. ఫ్రైడే ఈవినింగ్ అందరూ ఒకటేసారి రిక్వెస్ట్లు పంపిస్తే, అంటే మన ఆర్డర్స్ పంపిస్తే, పిజ్జా హట్కి ఉండే ఓవెన్ ఒకటే ఉంటుంది కదా. సో ఈ పేస్ట్ దాని మీద అప్లై చేయడం, ఈ పని అంతా చకచక అయిపోతుంది. కానీ ఆల్రెడీ ఓవెన్లో ఉన్న పిజ్జాలని సగం సగం ఉడికిచ్చి తీయలేం కదా. కొత్త రిక్వెస్ట్ రాగానే పాత పిజ్జాని తీసి బయటకు పడేయండి అనలేరు కదా. అవన్నీ ప్రాపర్గా బేక్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సెట్ ఆఫ్ పిజ్జాస్ అనేవి లోపలికి వెళ్తాయి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ పిజ్జాస్ లోపలికి వెళ్ళే వరకు అంటే అవి వెయిట్ చేయాలి కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అరే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఓవెన్స్ వచ్చేసినాయి కాబట్టి మనం ఏం చేద్దాం, పిజ్జా బేస్ అంటే పిజ్జా అన్కుక్డ్ పిజ్జా మొత్తం అప్లై చేసేసి పిజ్జా బాక్స్లో పెట్టి ఇచ్చేద్దాం. వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఓవెన్లో పెట్టుకుని కుక్ చేసుకుని తింటారు అని. దానివల్ల కావాలంటే 15 రూపాయలు తక్కువ ఇద్దామని. కాకపోతే మీకు ఇమీడియట్గా డెలివరీ అయిపోతుంది కదా అది. సో పిజ్జా హట్ మీద ఓవర్లోడ్ పడదు. రిక్వెస్ట్ రాగానే జస్ట్ పేస్ట్ అప్లై చేసి పంపించేయడమే. ఇదేదో అంటే పేస్ట్ కూడా అప్లై చేయకుండా పేస్ట్లు సపరేట్గా పేస్ట్ టాపిన్స్ సపరేట్గా పంపించేస్తే, పిజ్జా బేస్ ఇవి 3 సపరేట్గా పంపించేస్తే బెటర్ కదా సార్ అని అంటే 100% బెటర్. అది ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరిగేది అదే. మన సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని చెప్తున్నాను, సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్లో జరిగేది అదే. ఏంటి, సర్వర్కి రిక్వెస్ట్ పంపించగానే ఆ పేజ్కి సంబంధించిన HTML సపరేట్గా, CSS సపరేట్, జావా స్క్రిప్ట్ సపరేట్గా, డేటా సపరేట్గా, ఈ 4 సపరేట్ ప్యాకెట్స్లో రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఒకసారి. నెట్వర్క్ ట్యాబ్ అంటే నేను ఇది ఎలా ఓపెన్ చేశానంటే F12 ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, దీని మీద F12 ప్రెస్ చేస్తే మీకు ఈ డీబగర్ టూల్స్ వస్తాయి. నేను ఇక్కడ ఫేస్బుక్కే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. యామిరా రిక్వెస్ట్లు ఇవి, ఇదిగోండి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే నాకు ఆ డేటా కానీ ఈ డేటా కానీ ఇవన్నీ నాకు సపరేట్గా వస్తున్నాయి అన్నమాట. సరే ఇంత వస్తున్నాయి ఏంటి అని అంటే విల్ అండర్స్టాండ్ ఇట్ లేటర్. కాకపోతే వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, మనకి ప్రతి ఒక్కటి సపరేట్గా వస్తుంది. HTML పేజ్ సపరేట్గా, డేటా సపరేట్గా, CSS కూడా సపరేట్గా. మీకు తెలియాలి అని అంటే ఇవన్నీ పెట్టేసి పంపించారు. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. యా, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి HTML పేజెస్ సపరేట్గా ఉంటాయి. దిస్ వన్. తర్వాత డేటా సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ సపరేట్గా పంపించుకుని జావా స్క్రిప్ట్ ద్వారా వాటన్నిటిని బైండ్ చేస్తున్నాం ఇప్పుడు. సో మై పాయింట్, నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే. ఏంటది అని అంటే, ఇప్పుడు ప్రాసెసింగ్ అంతా మన బ్రౌజర్స్లో జరుగుతుంది. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అదంతా ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్స్ ఏ ఓపెన్ చేసుకున్నా ప్రాసెసింగ్ అంటే ఏంటి, డేటాని HTML టెంప్లెట్ అంటే జస్ట్ అక్కడ స్కెలిటన్ మాత్రమే ఉంటుంది. ఆ టెంప్లెట్లో ఇన్సర్ట్ చేసే పనంతా కూడా జావా స్క్రిప్ట్ అనే పని చేస్తుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ డూయింగ్. ఓకే, సో నేను ఇక్కడ ఒక చిన్న యాంగులర్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, తర్వాత రియాక్ట్ అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నా డైలీ వర్క్, అంటే నేను చేసే వర్క్ ఇదంతా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక చిన్న ట్రాన్సాక్షన్స్ హిస్టరీ కాంపోనెంట్ .html అని ఒక
దాన్ని ఏమంటారు, ఒక హెచ్టిఎంఎల్ టెంప్లెట్ అనమాట ఇది. దీంట్లో యాక్చువల్గా డేటా కనపడదు, మీకు ఎక్కడ డేటా కనపడదు. ఈ డేటాని నేను తెచ్చుకుంటున్నాను. ఈ జావా స్క్రిప్ట్ ద్వారా నేను ఆ డేటాని పిక్ చేసుకుని అకౌంట్ సర్వీసెస్, అథెంటికేషన్ సర్వీసెస్, ఇలాగా నేను ఒక్కొక్క డేటాని నేను సర్వర్ నుంచి తెచ్చుకుని ఆ డేటాని నేను ఇక్కడ బైండ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ని నేను డైరెక్ట్గా లాంచ్ చేశాను అని అంటే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ అప్లికేషన్ని లాంచ్ చేయగానే ఈ అప్లికేషన్ని లాంచ్, ఇప్పుడు నేను అట్లా క్లిక్ చేయగానే నాకు ఈ కోడ్ అంతా సర్వర్ నుంచి సర్వ్ అయిపోతుంది అనమాట. మొత్తం సర్వర్ నుంచి నాకు ఆ కోడ్ అంతా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు కొద్దిగా యాంగులర్ తెలిసిన వాళ్ళు నన్ను వేరే విధంగా అనుకోవచ్చు, అదేంటి లేజీ లోడింగ్ యూస్ చేయరా, అది యూస్ చేయరా అని. మీరు కామ్ డౌన్ కాసేపు. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ పంపించగానే అప్లికేషన్, మన వెబ్ సర్వర్ నుంచి ఈ అప్లికేషన్ అంతా నాకు వచ్చేసింది. మీరు కావాలంటే చూపిస్తాను నేను ఇప్పుడు. నేను అది చేసేసానా? నేను బిల్డ్ డేటానే పంపిస్తున్నానమ్మా. ఓకే 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 సరే, ఇక్కడన్నా చూద్దాం మనం. ఇప్పుడు మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట, main.es.jsలో నేను బిల్డ్ చేసి పంపించేస్తున్నాను, మీకు అది కనపడదు ఇప్పుడు. ఓకే, అలా చూద్దాం ఒకసారి. రైట్, లేజీ లోడింగే అప్లై చేశాను ఇక్కడ. డాష్బోర్డ్ అని అంటే డాష్బోర్డ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని అన్నప్పుడు ఐ విల్ గెట్ ద ట్రాన్సాక్షన్ హిస్టరీ యాజ్ వెల్. ఏది ట్రాన్సాక్షన్ హిస్టరీ? దీన్ని మీరు చూడాలంటే కొద్దిగా కష్టమే. డాష్బోర్డు, ఓకే సరే, ఈ పర్టికులర్ కోడ్లో మొత్తం అంతా ట్రాన్సాక్షన్ హిస్టరీకి సంబంధించిన డేటా, కోడ్ ఇదంతా ముందుగానే మనం ఫస్ట్ రిక్వెస్ట్ పంపించగానే ఈ టెంప్లెట్స్, ఈ జావా స్క్రిప్ట్ కోడ్ మనకి బిగినింగ్లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట సర్వర్ నుంచి. ఓకే, సర్వర్ నుంచి మొత్తం ట్రాన్సాక్షన్ డేటా రాదు, ఓన్లీ ఈ టెంప్లెట్. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాగైతే డిస్ప్లే కావాలో దీనికి సంబంధించిన, ఇప్పుడు టేబుల్ అనమాట ఇది. ఈ టేబుల్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా నేను లాగిన్ అవ్వగానే నాకు ఆ కోడ్ అంతా ముందే వచ్చేసి స్టోర్ అయిపోతుంది నా బ్రౌజర్లో. ఎప్పుడైతే నేను కరెక్ట్గా ట్రాన్సాక్షన్ హిస్టరీ అని క్లిక్ చేస్తానో అప్పుడు చూడండి అక్కడ స్క్రోల్ అవుతుంది కదా, అప్పుడు ఆ డేటా కోసం సపరేట్గా నా జావా స్క్రిప్ట్ కోడ్ ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఓన్లీ ఆ డేటా మాత్రమే మనకి సర్వర్ నుంచి వస్తుంది. అంతే, అర్థమైందా ఇది? సో ఆ డేటా రాగానే ఇమీడియట్గా ఆ డేటాని ఆ టేబుల్లో పెట్టడం, ఆ పని అంతా కూడా మన జావా స్క్రిప్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ద ఓన్లీ పాయింట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఈస్
ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాక్టీస్. ఇన్ని రోజులు జావాలో ఇంతకుముందు జేఎస్పీలు వాడి, బీన్స్ వాడి, సర్వ్లెట్స్ వాడి, ఇలాగా రకరకాల ప్రాసెస్లు వాడి ఇన్ని రోజులు మేము ఏం చేసామంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసాం. దే ఆర్ వెరీ గుడ్, నో సెకండ్ థాట్ ఎట్ ఆల్. అవి ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాదులే, 20 సంవత్సరాల దాకా అదే ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఒక 4 years నుంచి మనకిప్పుడు షిఫ్ట్లో ఉందన్నమాట. అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్, ట్రెడిషనల్ వెబ్ అప్లికేషన్స్ నుంచి ఇప్పుడు సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్లోకి మారుతుంది. డ్యూ టు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనుకోండి, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనుకోండి, చాలా రకాలుగా మనకి ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ స్ట్రక్చర్లోకి మన అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా మారుతుంది. ఇన్ని రోజులు సర్వ్లెట్స్, జేఎస్పీస్లు రాసిన వాళ్ళందరూ ఇప్పుడు కేవలం బ్యాక్ ఎండ్లో ఏపీఐస్ రాయడానికి మాత్రమే ఉన్నారు. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎంతో పెద్ద గొప్ప జావా యాక్చువల్గా ప్రపంచాన్ని రూల్ చేయాలని యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది, హెచ్టిఎంఎల్ని రీప్లేస్ చేసేద్దామని. కాల బ్రౌజర్లో నాటకాలు కుదరలే పాపం జావాకి. జావా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ సారీ. రైట్, బట్ జావా స్క్రిప్ట్కి అసలు అట్లాంటి ఆశలు ఆశయాలు ఏం లేవు. అది అలా ఉందంతే. నన్ను ఎవరైనా వాడుకుంటే వాడుకోండి, లేకపోతే నేను అలా ఉంటానంది. బట్ అనుకోకుండా జావా స్క్రిప్ట్కి ఎప్పుడైతే అజాక్స్, అదే ఏంటి, నేను ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రన్ టైంలో డేటాని సర్వర్ నుంచి తెచ్చుకోగలిగే క్యాపబిలిటీ ఎప్పుడైతే జావా స్క్రిప్ట్కి వచ్చిందో, కథం, మొత్తం కార్డ్స్ అన్ని షిఫ్ట్ అయిపోయినాయి జావా స్క్రిప్ట్ వైపు. సో అందుకనే ఇప్పుడు అందరము జావా స్క్రిప్ట్ అని అంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ అసలు వెరీ అండర్ పర్ఫార్మ్డ్ లాంగ్వేజ్ ఇది జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, పైథాన్, జావా, సి అంత గొప్ప లాంగ్వేజ్ కాదు ఇది. అయినప్పటికీ దీని దగ్గర ఉన్న ఆ ఫీచర్, అజాక్స్ అనే ఒక ఫీచర్ ఉంది చూసారా, దానివల్ల మొత్తం స్టోరీ అంతా దీని చుట్టూ తిరుగుతుంది. ఎస్, ఇప్పుడు నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. రైట్, జావా స్క్రిప్ట్ మంచిది సార్, జావా స్క్రిప్ట్ గొప్పది, అర్థమైపోయింది. ఇప్పుడు యాంగులర్ దేనికి, రియాక్ట్ దేనికి? అంతే కదా, యాంగులర్ నేర్చుకోవాలా, రియాక్ట్ నేర్చుకోవాలా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎలా ఉంటుంది అని అంటే, సి గైస్, యాంగులర్ ఏం చేస్తుంది అని అంటే సపరేట్గా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని, ఒక హెచ్టిఎంఎల్ టెంప్లెట్ని ముందే క్రియేట్ చేసేసి పెట్టేసుకుంటుంది. దాని లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పే బ్యాక్ అమౌంట్ అని రాస్తున్నా నేను. అంటే ఈ పే బ్యాక్ అమౌంట్ అనేది మనకి సర్వర్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయండి అని ముందు నేను బైండ్ చేసి పెడుతున్నాను. దీన్నే డేటా బైండింగ్ అని అంటారు. సార్ ఇప్పుడు నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే రోజు నేను ఇలా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని కాదు. ఓకే, నా కోడ్ నేను రాస్తాను, కాకపోతే మీకు జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కోడ్ రాసి, అంటే ఆన్ ఇనిట్ అనగానే, అంటే పేజ్ లోడ్ అవ్వగానే వ్యాలిడేట్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ని తెచ్చుకోండి అని అంటున్నాను నేను. ట్రాన్సాక్షన్స్ని తెచ్చుకుందాం, అకౌంట్ సర్వీస్ డాట్ గెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ డాట్ సబ్స్క్రైబ్ అని చెప్పి ఆ వచ్చిన రెస్పాన్స్లో నుంచి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డేటాని బైండ్ చేస్తున్నాను. ఈ హిస్టరీలోకి పంపించగానే ఆ హిస్టరీ ఇక్కడ చూడండి, పాపోర్ ఇన్ఫో డాట్ ఫండింగ్ స్టేట్మెంట్ అని అక్కడెక్కడో ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూడండి ఒకసారి, ఎన్జీ ఫర్ ఒకటి యూస్ చేసి నేను రాసి ఉంటాను ఇక్కడ కోడ్. ఇదిగోండి, ఇక్కడ కరెంట్ ట్రాన్సాక్షన్స్లో ఉన్న డేటాని తీసుకుని ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని పట్టుకుని ట్రాన్సాక్షన్ డాట్ స్టేటస్, ట్రాన్సాక్షన్ డాట్ అమౌంట్, ట్రాన్సాక్షన్ డాట్ నేమ్. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డేటాని టెంప్లెట్లోకి బైండ్ చేస్తున్నా, ఉన్న టెంప్లెట్లోకి డేటాని పుష్ చేస్తున్నా, నేను యాడ్ చేస్తున్నా. దాన్నే డేటా బైండింగ్ అంటారు. ఓకే, సో డేటా బైండింగ్ అంటారు దాన్ని. సో ఆ డేటా బైండింగ్ అనే ఫీచర్ తోటి యాంగులర్ ఒక రకంగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మన డ్రీము, మనం అనుకునే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రియాక్ట్ అనమాట.
సో ఓకే, నో ప్రాబ్లం, లేదు లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ నార్మల్గానే ఉంటుంది. దీంట్లో జస్ట్ హోల్డర్సే ఉంటాయి, అంటే వాటిని పిక్ చేసుకుని పెట్టుకునే హోల్డర్స్ మాత్రమే ఉంటాయి. కానీ దాంట్లో పుష్ చేసే, అంటే దాంట్లో డేటాని పుష్ చేయడానికి కానీ, దాంట్లో ఏదైనా డేటాని పుష్ చేయాలంటే ఒట్టి డేటానే కాదు కదా, దాంతోపాటు ఎలిమెంట్స్ కూడా. ఇప్పుడు డేటాని లిస్ట్ ఐటమ్స్లో పెట్టాలంటే లిస్ట్ ఐటమ్స్ అనే ఎలిమెంట్స్ని నేను దాంట్లో పుష్ చేయాలి. దానికోసం రియాక్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఇదిగోండి ఇలాగ రన్ టైంలో వచ్చిన డేటాకి, ఉన్న డేటాకి రన్ టైంలో ఎలిమెంట్స్ని క్రియేట్ చేసి దాని లోపల రెండర్ చేస్తుంది. దీని లోపల రెండర్ చేస్తుంది, అంటే రెండర్ చేయడం అంటే దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తుంది అని అర్థం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ అండ్ రియాక్ట్? యాంగులర్ జనరేట్స్ యూఐ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్ generates UI for the given data. Sorry guys, I'm sorry. React generates the UI for the given data. Angular binds the given data to the existing template. టెంప్లెట్ ఆల్రెడీ ముందే లోడ్ అయిపోతుంది, దాని లోపలికి డేటాని ఇన్సర్ట్ చేస్తుంది యాంగులర్. ఇది రెండు డిఫరెంట్ పద్ధతులు. ఇవి రెండు కూడా వేరు పద్ధతులు. సో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏ సిచ్యువేషన్స్లో యాంగులర్ వాడాలి, ఏ సిచ్యువేషన్స్లో రియాక్ట్ వాడాలి. ఓకే, ఏ అప్లికేషన్స్లో అయితే టెంప్లెట్స్ని మనం పదే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డేటా మాత్రం పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు, డేటా ఎక్కువ ప్రజెంట్ చేయాలి, టెంప్లెట్ మాత్రం మ్యాక్సిమం అదే ఉంటుంది అని అనుకున్నప్పుడు యు గో ఫర్ రియాక్ట్. అదే టెంప్లెట్స్ పదే మారొచ్చు, డేటా మోస్ట్లీ అలాగే ఉంటుంది అని అనుకోండి, అలాంటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ యాంగులర్. అంటే ఇప్పుడు ఐ డెఫినెట్లీ సే, ఇప్పుడు ఎప్పుడైనా అంటే మీరు మార్కెటింగ్ అప్లికేషన్స్ కానీ ఇంటర్ఫేస్లు పదే మారుతాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా యాంగులర్కే వెళ్ళండి. ఇంటర్ఫేస్లు ఇన్ ద ఫ్యూచర్ సపరేట్ అవ్వచ్చు, వేరేగా ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం యూ గో ఫర్ యాంగులర్, నో డౌట్ ఇన్ ఇట్. అదే ఇంటర్ఫేస్ సేమ్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం, డేటా మారొచ్చు, డేటా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే మాత్రం బెటర్ యూ గో టు రియాక్ట్. ఓకే, కానీ ఓవరాల్గా రెండు ఆల్మోస్ట్ సిమిలరే, కాకపోతే ఎస్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి. నాకు లుక్ అండ్ ఫీల్ పెద్దగా పెద్ద అవసరం లేకపోయినా నాకు పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండాలి అని అంటే గో ఫర్ రియాక్ట్. ఓకే, నాకు కొద్దిగా లేట్గా లోడ్ అయినా పర్లేదు, కానీ నాకు ఫ్యూచర్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి అని అనుకున్నప్పుడు యు హ్యావ్ టు గో ఫర్ యాంగులర్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ యాంగులర్. ఎక్కువ చేంజెస్ ఉంటాయి ఫ్యూచర్లో, మనకి చాలా చేంజెస్ ఉంటాయి అనేది జరుగుతుంది అనుకోండి, మారుతుంది అప్లికేషన్, డెఫినెట్గా మల్టిపుల్ వేస్లో మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అని అనుకోండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ యాంగులర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఫేస్బుక్ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, దాని యూఐ ఎప్పుడు మారింది గాడిది గుడ్డు, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి యూఐ చేంజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడే చేంజ్ చేయడం అంతే. ఈవెన్ అమెజాన్ వెబ్సైట్ది కూడా యూఐ నాకు పెద్దగా మారలా. సో వాటికి మారాల్సిన అవసరం లేదు, వాటికి యూఐ బేస్ చేసుకుని ఎవరు, యూఎక్స్ బేస్ చేసుకుని ఎవరు రారు. అదే ఇప్పుడు నేను ఒక యూఐ అంటే ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఐ మీన్ టు సే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు అంటే ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకుకి ఎంతమంది యూజర్స్ ఉండొచ్చు? యూజర్స్ అంటే ఎట్లా, బ్యాంక్ మేనేజర్ ఒక యూజర్, క్యాషియర్ ఒక యూజర్, తర్వాత ఇంకా
ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అందరికీ సేమ్ టైప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు. ఇప్పుడు మేనేజర్కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్తో కూడిన యూఐ కావాలి, డాష్ బోర్డ్ కావాలి. అదే క్యాషియర్కి డిఫరెంట్ డాష్ బోర్డ్ ఉంటుంది ఆల్ టుగెదర్. మన నార్మల్ నెట్ బ్యాంకింగ్ చేసే మనలాంటి వాళ్ళకి ఉండే యూజర్ ఇంటర్ఫేస్ వేరుగా ఉంటుంది. సో రకరకాల యూజర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు లోన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ వేరు. తర్వాత అడ్మిన్స్ వేరే వాళ్ళు ఉంటారు, మనకి బ్యాంక్ మేనేజర్లే కాకుండా దానిపైన వేరే అడ్మిన్స్ కూడా ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ వేరు. సో అలాగా ఇప్పుడు ఆ అన్ని యూజర్ ఇంటర్ఫేస్లు ఉన్నప్పుడు వాటిలో చేంజెస్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రకరకాల లోన్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. ఇప్పుడు మనకి రూల్స్ ఎప్పటికైనా మారొచ్చు, ప్రతిసారి మారిపోతూ ఉండొచ్చు. ప్రతి బ్యాంకు ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి అని అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఎందుకు వెళ్తారు, ఇదే కదా మీ సేవింగ్స్ అకౌంట్, ఇక్కడి నుంచే సబ్మిట్ చేయండి అని అనొచ్చు. ఈ రకంగా ఒక బ్యాంకింగ్ వెబ్సైట్కి వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. మనకి ఆ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని మనము పదే కాకపోయినా మోడిఫికేషన్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫీచర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో యూ హ్యావ్ టు గో ఫర్ యాంగులర్. నార్మల్ కాదు, ఇప్పుడు డేటా ఎక్కువ ఉంది, డేటా ఎక్కువ ఉంది, ప్రజెంట్ చేయాల్సింది చాలా ఎక్కువ అనుకోండి. లైక్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ ఆర్ టూ హ్యూజ్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ రియాక్ట్. ఇంకొక చిన్న డిఫరెన్స్ అంటే, మెయిన్గా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కానీ మీరు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, ఏమని, రియాక్ట్ ఎక్కడ వాడతారు, యాంగులర్ ఎక్కడ వాడతారు అని చెప్పండి అని శ్రీధర్ని అడుగుతారు. శ్రీధర్ సపోజ్ టు స్పీక్ దట్ పర్టికులర్ ఆన్సర్ క్లియర్లీ. ఆయనకు ఒక వ్యూ ఉండాలి, ఆయనకు ఒక ఒపీనియన్ ఉండాలి. అది కరెక్టా రాంగ్ అనేది తర్వాత సంగతి, ముందు ఆయనకు ఒక ఒపీనియన్ ఉండాలి, ఫిక్స్డ్ ఒపీనియన్, నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పగలగాలి అక్కడ ఇంటర్వ్యూలో. సో బేసిక్గా మీరు ఎంత డిటర్మిన్డ్గా ఉన్నారు అనేదే వాళ్ళు చూస్తారు తప్ప, చాలామంది చూస్తారు తప్ప, మీరు దాన్ని ఏమంటారు, డౌట్ఫుల్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పినా వాళ్ళకి నచ్చదు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంటర్వ్యూ ట్రిక్ అనమాట. డౌట్ఫుల్గా ఆన్సర్ చెప్పకండి ఎప్పుడు. మేబీ దిస్ సార్, మేబీ దట్ సార్, నో, ఆ వర్డ్స్ వద్దు. తప్పైనా పర్లేదు సార్, నేను ఇది గుర్తుంది, నాకు ఇలాగే అనుకుంటున్నాను నేను, పర్లేదు. వీ వాంట్ సచ్ డిటర్మిన్డ్ పీపుల్. వాళ్ళు ఒకవేళ తప్పైనా వాళ్ళు తర్వాత కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ డౌట్ఫుల్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ డౌట్ఫుల్గానే ఉంటారు. ప్రతిసారి ఇది పెడదామా, అది పెడదామా, అది పెడదామా, ఇది పెడదామా. యు కమ్ టు ఎ డిటర్మినేషన్. మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి రండి, తప్పైతే దాన్ని స్ట్రాంగ్గానే మార్చుకుంటారు మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఇలాంటి మధ్యలో చెప్తూ ఉంటాను అణిముత్యాలు. సో ఇంకొక పాయింట్లో కూడా రియాక్ట్కి యాంగులర్కి డిఫరెన్స్ చెప్పాలి మీకు. దట్ ఈస్ వాట్ ఈస్ దట్, ఫార్మ్స్. రియాక్ట్ ఫార్మ్స్ని అంత బాగా హ్యాండిల్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్. ఓకే, ఎక్కువ ఫార్మ్స్ ఉండి ఎక్కువ డేటాని గ్యాదర్ చేయాలి, ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం మేనేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ నాట్ గో ఫర్ రియాక్ట్. అంటే డేటాని కలెక్ట్ చేయాలి, డైనమిక్గా ఫార్మ్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ పాయింట్, చేయలేమని కాదు, రియాక్ట్లో కూడా చేయొచ్చు, కష్టంగా చేయాల్సి వస్తుంది. యాంగులర్లో అయితే ఈజీగా చేయొచ్చు. ఎక్కడ అవుతుంది అని అంటే, టీసీఎస్లో ఒక ఫామ్ ఉంది, దానికోసం ఒక అబ్బాయి 10,000 ఇచ్చాడు నాకు. సార్ ఇట్లా చెప్పారు మాకు, ఫ్రెషర్ జాయిన్స్కి మేల్ అయితే డిఫరెంట్ ఫామ్ రావాలి, ఫీమేల్ అయితే డిఫరెంట్ ఫామ్ రావాలి, తర్వాత ఒక పర్సన్కి మోర్ దాన్ 1 ఈమెయిల్ ఐడి ఉంటే అక్కడ పక్కన ప్లస్ నెంబర్ ప్రెస్ చేయాలి, ప్లస్ నెంబర్ ప్రెస్ చేస్తే కింద యాడ్ అవుతూ ఉండాలి అని అన్నారు సార్. నాకేమో అర్థం కావట్లేదు, మేల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫామ్ రావాలంట, ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫామ్ రావాలంట, ఇది ఎలా క్రియేట్ చేస్తాం సార్. అలాంటి డైనమిక్ ఫామ్స్, దాన్నే డైనమిక్ ఫామ్స్ అని అంటాం.
అలాంటి డైనమిక్ ఫామ్స్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు డెఫినెట్లీ రియాక్ట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ. అప్పుడు మీరు డెఫినెట్గా యాంగులర్కే పోవాలి. రియాక్టివ్ ఫామ్స్ అని మనకి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో మీరు డైనమిక్గా ఫామ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అదే మీరు రియాక్ట్లో అయితే యాంగులర్లో అయితే మనకి డైనమిక్ ఫామ్స్ ఉన్నాయమ్మా, రియాక్టివ్ ఫామ్స్ అంటాం వాటిని. ఓకే సార్, రియాక్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే రియాక్ట్లో అయితే లేవు అని చెప్పను నేను. ఐ డోంట్ సే అవి లేవు అని నేను అన్నట్ల, దే ఆర్ దేర్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వాటిని మనం థర్డ్ పార్టీగా మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యూఐ ద్వారా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని థర్డ్ పార్టీ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫార్మిక్ అని, తర్వాత రియాక్ట్ హుక్ ఫామ్స్ అని, తర్వాత రియాక్ట్ రిడక్స్ ఫామ్ అని, అలాగా కొన్ని వేరు వేరు ఫామ్స్ ఉన్నాయన్నమాట. వాటిని వాడుకుంటూ మనం చేయాల్సి వస్తుంది. బట్ నాకు పర్సనల్ చాయిస్ అయితే మాత్రం ఫామ్స్ యూస్ చేయమంటే యాంగులర్. నాకు ఎక్కువ ఫామ్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్స్లో అని అంటే ఐ లిటరలీ గో ఫర్ యాంగులర్. ఓకే, కానీ డేటా ఎక్కువ ఉంటుంది, డేటాని ప్రజెంట్ చేయడం మాకు ముఖ్యం. క్విక్గా ఇమ్మీడియట్గా డేటాని ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే ఐ ఆల్వేస్ గో విత్ రియాక్ట్. ఓకే, రైట్. లాస్ట్ స్టేట్మెంట్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే రియాక్ట్ హ్యాస్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అడ్వాంటేజెస్. అంటే మనకి ఏదైనా డేటాని క్విక్గా ప్రజెంట్ చేసేయాలి, ఎక్కువ ఎక్కువ కాదు, అంటే ఐ మీన్ టు సే ఏమంటారు, అదే మనకున్న డేటాని చాలా ఫాస్ట్గా క్విక్గా ప్రజెంట్ చేయాలి, క్విక్గా లోడ్ అవ్వాలి మన పేజ్ అని అంటే బెటర్ యూ గో విత్ రియాక్ట్. అదే లేదు సార్ నాకు క్విక్ అంటే, మరి ఇప్పుడు నేను బ్యాంకులో ఉన్నాను, క్విక్ అంటే క్విక్ గురించి కాదు, నాకు ఎక్కువ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫీచర్స్ రిచ్, చాలా ఆప్షన్స్ ఉంటాయి, రకరకాల మెంబర్స్, రకరకాల ఆప్షన్స్లో పెట్టాలి. వీటన్నిటిని నేను ఒకటే లాజిక్ అండర్ కిందకి తీసుకురావాలి, యుఐ బ్రేక్ అవ్వకూడదు నాకు. అలా అన్నప్పుడు యూ బెటర్ గో ఫర్ మన యాంగులర్. అందుకనే నేను ఈ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ నేను యాంగులర్ని తీసుకుంటాను. అదే ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు క్వారా అదే సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ కానీ, ఇంకా ఏమేమి చేసాము తర్వాత ఈ కామర్స్ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్, ఇవి మన రిటైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, రిటైల్ అప్లికేషన్స్ కూడా నేను యాంగులర్లోనే చేశాను. రిటైల్ కాదు, ఇన్సూరెన్స్ కూడా నేను యాంగులర్లోనే చేస్తాను. ఇంకేమున్నాయి, ఈ కామర్స్ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్, ఎక్కువ ఇంటర్ఫేస్ లేనివి, ఎక్కువ ఎక్కువ డిఫరెంట్ పేజెస్ లేనివన్నీ కూడా ఐ విల్ గో ఫర్ రియాక్ట్ అనమాట. యా, మొన్న కూడా ఇప్పుడు మీరు ఫేస్బుక్లో చూస్తే మీకు ఏం కనపడుతుంది అంటే ఫేస్బుక్ చాలా పెద్ద వెబ్ అప్లికేషన్ అన్నట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఫేస్బుక్ పెద్ద వెబ్ అప్లికేషన్ కాదు, దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ యూఐ, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువ ఉంటాయి. ఏముంటాయమ్మా, ఓకే ఏదైనా తప్పుగా వస్తే ఏమనుకోకండి. facebook.com. సో ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్, ఇదేంటిది గ్రూప్స్, ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్. సో పోస్ట్ కోసం ఇదొక స్క్రీన్. యాక్చువల్గా మీకు ఇప్పటికే చాలా ఎక్కువ కనపడుతున్నట్టున్నాయి, కానీ అవసరం లేదు, అంత కాదు. ఇప్పుడు రూమ్ క్రియేట్ చేయడం, లేకపోతే అబౌట్, ఫ్రెండ్స్, ఫొటోస్, ఇవేమంత ఎక్కువ స్క్రీన్స్ అయితే కాదు, ఇవి తక్కువే, ఇవి అన్ని కాదు. ఇప్పుడు మీరు బ్యాంక్ అప్లికేషన్కి ఓపెన్ చేసి కనుక చూసుకుంటే
చాలా ఎక్కువగా ఉంటాయి అట్లా. సో హోప్ యూ అండర్స్టూడ్ వేర్ డూ వి యూస్ రియాక్ట్ అండ్ వేర్ డూ వి యూస్ యాంగులర్. ఓకే, కమ్ బ్యాక్ టు ద పాయింట్. నేను ఇంకా వెబ్ జావా స్క్రిప్ట్ని బ్యాక్ ఎండ్లో ఎలా వాడతారు అనేది నేను కొన్ని రోజుల తర్వాత చెప్తాను. నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఫర్ మన వీళ్ళకి, ఫ్రెషర్స్కి. నౌ లెట్ us go and understand what do we learn in the జావా స్క్రిప్ట్లో మనము ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతాం అని అంటే, సో చూడండి ఇప్పుడు ఎవరికైనా సరే, ఐ విల్ స్టార్ట్ ఫండమెంటల్లీ విత్ గైస్, గివ్ మీ మినిట్. ఓకే, ఐఎమ్ బ్యాక్. సో ఏమేమి ఉంటాయి మనము జావా స్క్రిప్ట్లో, ఎవరైనా పర్లేదండి, ప్రతి ఒక్కళ్ళకి అన్ని స్టార్టింగ్ నుంచే. పాప శ్రీధర్ గారు ఇది రెండోసారో అనుకుంటా వినడం, అయినా సరే వినాల్సిందే. సో వి విల్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. డెఫినేషన్ అయితే చాలా చాలా సింపుల్గా అనుకుంటారు ఇది వేరియబుల్ డిక్లరేషన్స్ ఏముంది అని. కాకపోతే నేను క్లోజర్ కాన్సెప్ట్ చెప్పేటప్పటికి, అరే డిక్లరేషన్స్ని ఇంకొంచెం క్లారిటీగా వినుంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రతి ఇంటర్వ్యూలో ఈ రోజుకి కూడా, నేను అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్లో కూడా, వేర్కి, కాన్స్ట్కి, లెట్కి డిఫరెన్స్ ఏంటని ఈ రోజు కూడా అడుగుతూ ఉంటారు. అవి ఎలా డిఫరెన్షియేట్ అవుతూ ఉంటే, డిక్లరేషన్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, తర్వాత స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా స్పెసిఫిక్ పాయింట్స్ అనమాట. దేనివల్ల మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే ఊరికే డిక్లరేషన్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. HTML4లో ఉన్న డాక్యుమెంట్ని HTML5లోకి ఎలా మారుస్తారు అన్నాడు. HTML4లోకి ఉన్న డాక్యుమెంట్ని HTML5లోకి మార్చడం ఏంటి, ఇడికైనా పిచ్చా అనుకున్నాను నేను. కానీ యాక్చువల్గా క్వశ్చన్ వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, HTML4కి HTML5కి డిఫరెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఏం లేదు, డాక్ టైప్ అని ఒక డిక్లరేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద టాప్ మోస్ట్ లైన్ ఆఫ్ యువర్ పేజ్. డాక్ టైప్ HTML అని అంటే చాలు, ఆ ఒక్క లైన్ తోటి ఈ పేజ్ అంతా HTML5 పేజ్గా అది ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. సో ఈ రకంగా అంటే ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. ఓకే, ఆ క్వశ్చన్లో యాక్చువల్ వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే దే ఆర్ డెవలపర్స్, వాళ్ళని మీరు కొద్దిగా జాలితో చూడాలి డెవలపర్స్ని ఎప్పుడు కూడాను. ఓకే, ఎందుకంటే పాపం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు కొన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళు క్వశ్చన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేయరు. అయినా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుని, ఓకే ఈయన డిక్లరేషన్ గురించి అడుగుతున్నారు, ఆర్ యూ టాకింగ్ అబౌట్ డాక్ టైప్, బికాస్ HTML4 హ్యాస్ అ డిఫరెంట్ డాక్ టైప్ అండ్ HTML5 హ్యాస్ అ డిఫరెంట్ డాక్ టైప్, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిఫరెన్షియేట్ అని. యా, దట్ ఈస్ వాట్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ అని వాళ్ళే చెప్పాలి. సో అలాగా ప్రతి దాన్ని మీరు చాలా క్లారిటీ తోటి తెలుసుకోవాలి. ఓకే, కాన్స్ట్కి లెట్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే అలాగా మనము
డిక్లరేషన్స్లో ఏది డిక్లేర్ చేసినప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది. ఊరికే నేను జస్ట్ నేను ఈ విషయాలు రేపు కూడా కంటిన్యూ చేస్తాను, మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది. నేను ఒక చిన్న కోడ్ రాస్తున్నాను. ఎలా రాస్తారు అన్నది కూడా చెప్తానమ్మా, కొద్దిగా ఓపిక పట్టాలి మీరు. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఎంత మైన్యూట్గా ఉంటాయి అని. ఇప్పుడు var(x) ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను, var(x) అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాను. అసలు ఏదైనా ఎర్రర్ వస్తుందా రాదా? ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా? నేను ఒక వేరియబుల్ని 2 సార్లు డిక్లేర్ చేస్తున్నా. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. సో బేసిక్గా ఎర్రర్ రాదు. In JavaScript, you can declare multiple variables, same variable name multiple times through var keyword. First point అది. అలా కాకుండా let y is equal to 200, let y is equal to రాహుల్. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా? వస్తుంది. ఒక ఎర్రర్ వస్తుందా రాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏం ఎర్రర్ వస్తుంది? ఐడెంటిఫైయర్ వై హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ ఏంటి అనేది ఇంకొక క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ ఈస్ దట్? సింటాక్స్ ఎర్రరా, రెఫరెన్స్ ఎర్రరా, లేకపోతే టైప్ ఎర్రరా? ఎప్పుడు ఈ టైప్ ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది? ఇవి మూడు కూడా తెలుసుకోవాలి. ఆ విషయాలు కూడా మనము డిక్లరేషన్ టైమ్స్లో మనం డిస్కస్ చేస్తాం. సార్ మేము 15 years ఎక్స్పీరియన్స్డ్, ఎన్నా మీరు ఏం అడుగుతున్నారు సార్ అంటే కుదరదు సార్. మీరు నేను 15 years ఎక్స్పీరియన్స్డే, నన్ను ఎవడు వదలట్లేదు ఎక్కడ. ఓకే, సరదా కోసం అసలు ఏం క్వశ్చన్స్ కొత్తగా ఉన్నాయని కూడా నేను అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటా. మా స్టూడెంట్లీ కూడా అటెండ్ అవుతా నేను. ఏం శ్రీధర్ గారు, నేను తప్పు మాట్లాడుతున్నానా? ఇవన్నీ అడుగుతారా అడగరా మీరు? ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే అడగాల్సిందే కదండి. హరికృష్ణ కాదా? చెప్పండి, కాదంటే చెప్పండి, నేను ఇవన్నీ చెప్పను. మరి ఎవరినైనా ఫస్ట్ నుంచి సార్ వాటర్ తాగుతారా అన్నట్టే ఉంటుంది, ఫస్ట్ నుంచి రావాల్సిందే. వాళ్ళకి ఏదో పైన 4 కాన్సెప్ట్స్ వస్తే సరిపోదు. దే హ్యావ్ టు నో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ ఫ్రెషర్స్ని అయితే దాన్ని ఏమంటారు, డబ్బాలో గులకరాలు వేసి ఇలా తిప్పినట్టే తిప్పేస్తా ఉంటారు. ఓకే, ఇవి నేను అడిగే క్వశ్చన్స్, ఇవి నేను మీకు చూపించాలనుకునేవి. సో నేను దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? నాకు బేసిక్గా నష్టమే ఏంటి? ఈ ఒక్క డిక్లరేషన్ డెఫినేషన్స్ గురించి మీరు 1 day స్పెండ్ చేస్తాను నేను, అంటే 1 hour ఫుల్ అవర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నాకు వేస్టే. దాన్ని ఒక 5 minutesలో చెప్పేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే బాగుండేది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది, రెండోది మీకు ఆ డిక్లరేషన్స్ అలవాటు అవుతాయి. బేసిక్గా ఆ డిక్లరేషన్స్ అనేవి అలవాటు అవుతాయి. సో వాటి కోసమనే నేను ప్రతి దాన్ని డీటెయిలింగ్గా ఒకదానితో ఒకటి దాన్ని ఒక చైన్ లాగా తీసుకొస్తూ ఉంటాను అనమాట, ప్రతి పాయింట్ని. ఇప్పుడు నేను ఊరికే ఈరోజు ఒక వాల్యుబుల్ పాయింట్స్ కనీసం మీరు ఒక 10-20 నేర్చుకున్నారనే అనుకుంటున్నాను ఈరోజు. ఇంకొక పాయింట్ చెప్తాను. సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందని చూపించాను. ఒకటే వేరియబుల్ నేమ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ డిక్లేర్ చేసినప్పుడు మీకు లెట్ డిక్లేర్ చేయనివ్వదు, లెట్ డిక్లరేషన్స్ చేయనివ్వవు. సో అది సింటాక్స్ ఎర్రర్. రెఫరెన్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? ఓకే, సపోజ్ var ద్వారా డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ని నేను డిక్లరేషన్ కంటే ముందే కనుక యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే అప్పుడు నాకు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, ఇది కమెంట్ చేసేస్తాను.
అప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది, ఎర్రర్గా రాదు. అదే లెట్ ద్వారా క్రియేట్ చేసిన వేరియబుల్స్ని నేను డిక్లరేషన్ కంటే ముందే కనుక నేను యాక్సెస్ చేయాలి అని అనుకుంటే నాకు వచ్చే ఎర్రర్ ఏంటి అంటే రెఫరెన్స్ ఎర్రర్. కెనాట్ యాక్సెస్ వై బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్. దిస్ ఈస్ ద పాయింట్. దిస్ ఈజ్ అ రెఫరెన్స్ ఎర్రర్. ఇక్కడ కూడా అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రౌజర్ చెప్పినవి మనము అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలిసిపోతాయి మనకి. ఇప్పుడు అన్కాట్ అని అన్నాడు, దీన్ని అన్కాట్ అని ఎందుకు అన్నారు అని అంటే ట్రై క్యాచ్లో పెట్టలేదని అర్థం. దాన్ని ఆ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయలేదని అర్థం. అవి కూడా తెలియాలి. ఇప్పుడు వాటిని కూడా అడుగుతాను నేను. అన్కాట్ అంటే మీనింగ్ ఏంటి, దానికి ఏమైనా అసలు మీనింగ్ ఉందా, ఊరికే పెట్టి సచ్చాడాడు. అన్డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఎందుకు దాన్ని అన్డిఫైన్డ్ అని ఎందుకు అన్నాడు? పోరాబాయ్ నేను యాక్సెస్ చేయను అనొచ్చు కదా. ఎందుకు అలాగ అంటున్నారు, దానికి ఏమైనా మీనింగ్ ఉందా అనేది నేను ఖచ్చితంగా అడుగుతాను. ఓకే, అండ్ నేను అడగడం అని కాదు, అడుగుతారు. అలాగే కాన్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు 999 అని పెట్టాను. అంటే ఒక వేరియబుల్ కాన్స్టెంట్ ఐడెంటిఫైయర్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ కేకి ఇంకొక వాల్యూ కనుక నేను అసైన్ చేయాలి వస్తే, ఓకే ఇది తప్పు, ఇది ఎర్రర్ కదా, ఇది తీసేద్దాం. వస్తే ఇక్కడ నాకు టైప్ ఎర్రర్ వస్తుంది. 3 ఎర్రర్స్ చూపించాను నేను మీకు ఈరోజు. అన్కాట్, టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎప్పుడు టైప్ ఎర్రర్స్ వస్తాయి, ఎప్పుడు వస్తున్నాయి టైప్ ఎర్రర్స్? దాని టైప్కి వేరే డేటాని అసైన్ చేసినప్పుడు టైప్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అసలు యాక్చువల్గా ఇప్పుడు కేకి ఏ టైపే ఉండదు కదా, అసలు దీంట్లో టైప్స్ అనే కాన్సెప్ట్ స్ట్రాంగ్లీ టైప్డ్ కాదు కదా. అయినా సరే మీరు టైప్డ్ అని ఎలా అంటున్నారు అని అంటే, కే అనేది కాన్స్టెంట్ టైప్ కాబట్టి ఆల్రెడీ ఒక వాల్యూ ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొకసారి కనుక మీరు అసైన్ చేయాలని ట్రై చేస్తే దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ టైప్ ఎర్రర్. ఇలాగా ప్రతి ఒక్క సార్ నేను కంప్లీట్ చేయలే టాపిక్, నేను డిక్లరేషన్స్ డెఫినేషన్స్ మళ్ళీ చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే నేను వెళ్ళే డీటెయిలింగ్ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. ప్రతి దాన్ని నేను ఇలాగే చూస్తా, మీరు కూడా అలాగే చూడండి. నా క్లాస్కి వచ్చినా రాకపోయినా నాకే ప్రాబ్లం లేదు. మీరు కూడా అంత డీటెయిలింగ్గా చదవాలి. ప్రతిదీ అంత డీటెయిలింగ్గా చదివితేనే మీరు వేరే వాళ్ళకు పనికొస్తారు. ఐ మీన్ టు సే కంపెనీలో చేయడానికో దేనికో పనికొస్తారు. లేకపోతే ఎప్పుడు చూసినా మనం స్టాక్ ఓవర్ఫ్లోలో కోడ్ ఎత్తుక్కుని రాసుకోవాల్సిందే మనం అంతా. ఓకే, సో గో ఫర్ డీటెయిలింగ్, అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్. ఎందుకు 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 ఆ క్వశ్చన్ ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఓకే, హోప్ యూ ఫైండ్ గుడ్ ఇనఫ్ డెమో టుడే. సో మీరందరూ నాకు ఒక పని చేయండి, ఐ విల్ గివ్ యూ మై నెంబర్. మీరు ఏం చేస్తారంటే మీరు విఎల్ఆర్ ట్రైనింగ్కి వెళ్ళండి ఒకసారి, దాంట్లో నెంబర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మీకు రమేష్ సార్ నెంబర్ పంపిస్తేనే మీరు వచ్చారనుకోండి, VLRtraining.in. ఇదిగోండి, ఈ నెంబర్కి కాల్ చేసి మీ కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫ్రెషర్స్ నాకు చేయండి డైరెక్ట్గా, ఆయనకి చేయని అవసరం లేదు. ఓకే, లేదు అని అంటే ఇంకొకటి నా నెంబరు తీసుకోండి ఊరికే. ఈరోజు సాయంత్రం 7 తర్వాత మాట్లాడొచ్చు నేను నాతోటి. 9561214818 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఓకే గైస్, ఎనీ డౌట్స్? హలో, యా చెప్పండి. లెర్నింగ్ ప్లాన్ ఏంటిదండి? అంటే లెర్నింగ్ ప్లాన్ అంటే రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్ ఇట్లా లైన్ బై లైన్. యా ఫస్ట్ జావా స్క్రిప్ట్ డిస్కస్ చేస్తానండి. జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ES6కి వెళ్తాను. ES6లో డీస్ట్రక్చరింగ్, కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి కదా, మన జనరేటర్ ఫంక్షన్స్, మ్యాప్స్, సెట్స్ అన్నీ. ఇప్పుడు
టెంప్లేట్ లిటరల్స్, ఆబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ES7లో కూడా ఒక ఫీచర్ ఉంది అసింక్ అవైట్ అని. అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత విల్ గో టు రియాక్ట్. సో రియాక్ట్లో ఐ విల్ స్టార్ట్ విత్ JSX. సో మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఫండమెంటల్గా అసలు వితౌట్ ఎనీ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే రియాక్ట్ టూల్స్ ఏమీ లేకుండా ఓన్లీ రియాక్ట్ తోటి మనం చేసేది ఏంటి, ఓన్లీ రియాక్ట్ లైబ్రరీస్ని నేను ఇంపోర్ట్ చేసుకుని నేను ఎలా వర్క్ చేస్తానని మీకు ఫస్ట్ చూపిస్తాను. అసలు బ్యాబుల్ ఎక్కడ వాడతారు, రియాక్ట్ లైబ్రరీ ఎక్కడ వాడతారు, రియాక్ట్ డామ్ ఎక్కడ వాడతారు అనే క్లారిటీ మీకు రావాలి ఫస్ట్. తర్వాత JSX ఎందుకు అనేది నేను కంప్లీట్గా చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ గో టు రియాక్ట్ కాంపోనెంటైజేషన్. సో కాంపోనెంట్ ఏంటి, క్లాస్ కాంపోనెంట్స్ ఏంటి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి, ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్ ఏంటి, కంటైనర్ కాంపోనెంట్స్ ఏంటి, ప్యూర్ కాంపోనెంట్స్ ఏంటి, స్టేట్లెస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇలాగ రకరకాల కాంపోనెంట్స్ అన్నిటిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది కూడా అయిపోయిన తర్వాత స్టేట్ అండ్ ప్రాప్ అంటే ఏంటి, ఇవి రెండు ఏం చేస్తాయి, స్టేట్ ఏం చేస్తుంది, ప్రాప్స్ ఏం చేస్తాయి. ఇది కూడా అయిపోయిన తర్వాత మీకు లైఫ్ సైకిల్ హుక్స్ అని ఉంటాయి. క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ హుక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ హుక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఇవన్నీ అంటే ఇవన్నీ కవర్ అవుతున్నప్పటికీ మీకు ఒక అవగాహన వస్తుంది రియాక్ట్లో కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది. ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ కాంపోనెంట్ కమ్యూనికేషన్. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి కమ్యూనికేషన్ ఎలా చేసుకుంటాం. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్ ఎలా చేస్తాం, అదే రకంగా మనకి ఈ మధ్య కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటెక్స్ట్ API. ఆ కాంటెక్స్ట్ API యూస్ చేసి కూడా మనం ఎలా చేస్తాం అనేది అక్కడ చూపిస్తాను. తర్వాత మనము వాటిని ఏమంటారంటే కంట్రోల్డ్ కాంపోనెంట్స్, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. అంటే అవి ఒక ఫామ్లో ఉన్న వాల్యూస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది. అవి కూడా ఫామ్స్ కూడా మనము బేసిక్ ఫామ్ వ్యాలిడేషన్స్, బేసిక్ అంటే నాట్ వితౌట్ లైబ్రరీ, ఎక్స్టర్నల్ లైబ్రరీ లేకుండా బేసిక్ ఫామ్స్ని మనము అండర్స్టాండ్ చేసుకుని దెన్ వీ విల్ గో ఫర్ రియాక్ట్ రౌటింగ్. ఓకే, రౌటింగ్ ఎలా చేస్తాం, దాంట్లో ఉండే స్విచ్ ఎలా చేసుకుంటాం అనేది మనం చెప్పుకున్న తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ రిడక్స్. రిడక్స్లో ఫస్ట్ మీకు ఒక స్టోర్ ఎలా వాడుతున్నాము, ఒక రెడ్యూసర్ తోటి ఎలా మెయింటైన్ చేస్తాము, యాక్షన్ క్రియేటర్స్ ఏంటి, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ రిడక్స్ అనేది కవర్ చేసుకుని తర్వాత మీకు థంక్ అండ్ సాగా ఈ రెండిట్లో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో మీరు నా ప్రీవియస్ క్లాసెస్లో నేను అబ్జర్వ్ అంటే నేను చూపించింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా stackblids.com@manimits academy అని చెప్పేసి నా నా ఇది ఉంటుంది. మీరు దీంట్లోకి వెళ్ళి అసలు నేను ఎలా చేస్తున్నాను అంటే ఇప్పుడు కంటెక్స్ట్ API ఇప్పుడు ఈ ఫ్లో ఉంది కదా, మీరు చూడండి RB6 అని ఉంటుంది కదా, ఫంక్షనల్ కాంపోనెంట్, రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ RB6, రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ హుక్స్ ఇన్ RB6, use callback hook in RB6, context API in RB6, Redux intro, Redux dispatch, student project in RB6. ఓకే, మీరు ఇవన్నీ ఒకసారి చూడండి అసలు నేను ఎలా చేయించాను. ఒక్కొక్క స్టూడెంట్ది తీసుకుని నేను దాన్ని ఎడిట్ చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే థంక్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను, తర్వాత సాగా ఎలా ఇంట్రడ్యూస్ చేశాను, ఫార్మ్స్ ఎలా రాశాను, ఫార్మిక్లో ఎలా చేశాను, రియాక్ట్ యానిమేషన్స్ ఎలా యూస్ చేశాను, ఫార్మిక్తో పాటు ఎలా యూస్ చేశాను. ఇది ఫార్మిక్తో పాటు కొన్ని RB5లో నేను ఏం చేశానంటే కొన్ని వేరే టాపిక్స్ చెప్పాను ఫార్మ్ హ్యాండ్లింగ్లో. ఇక్కడ నేను యూస్ చేసింది రియాక్ట్ హుక్ ఫార్మ్స్. కనపట్లేదు, ఇక్కడ సెర్చ్ చేసుకుంటే కనపడుతుంది. ఒక్క నిమిషం చూపిస్తాను అక్కడ. ఇదిగోండి రియాక్ట్ హుక్ ఫార్మ్స్. నేను ఆ బ్యాచ్లో ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నేను నెక్స్ట్ బ్యాచ్కి ఏం చేశానంటే హుక్ ఫార్మ్స్ నేను వీడియోస్ ఇచ్చేసి ఫార్మిక్ చెప్పాను. ఓకే,
అలాగా మనము నెక్స్ట్ దాంట్లో ఏదన్నా ఇంకా వెరైటీది ఏదన్నా ఉంటే వెరైటీది కూడా చూద్దాం. ఎందుకంటే ఒకటే ఎన్నిసార్లు అని చెప్దాం మనం అని ఆ పాయింట్ అన్నమాట. అలాగా నేను మొత్తం అంతా దీంట్లో నా ఫ్లో ఏంటనేది కూడా మీకు విత్ కోడ్ మీకు ఉంటుంది. నేనే రాశాను అది. ఇది చూడండి 28 వ్యూస్ అంటే ఎంతమంది వాడుతున్నారు అనేది నా పాయింట్ అన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఎంతమంది చూస్తారు. మీరు ఓల్డ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి నా వ్యూస్. ఇవన్నీ ఓకే. హలో. యా చెప్పండి. టైం డ్యూరేషన్ ఎంత పడుతుందండి? మీకు జావా స్క్రిప్ట్ రియాక్ట్ కంప్లీట్ అవ్వడానికి 45 డేస్ పడుతుంది. 45 డేస్ టు 2 months పెట్టుకోండి. ఓకే. యా సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ఏం చెప్పట్లేదండి. జశ్వంత్, నువ్వు నాకు ఒకసారి ఫోన్ చేయవా? జశ్వంతేనా మాట్లాడేది? లేదు లేదు, ఆ, సందీప్ అండి. జశ్వంత్. యాక్చువల్లీ నా పేరు సందీప్ అండి, ఇక్కడ పేరు డిఫరెంట్. మీరు సందీప్ నాకు ఫోన్ చేయండి ఒకసారి, మనం మాట్లాడదాం. యా ఓకే. అంటే మీరు ఫ్రెషరా లేకపోతే ఏంటని తెలుసుకోవాలి కదా. ఫ్రెషర్. యా యా జశ్వంత్ ఒకసారి ఫోన్ చేయండి నువ్వు అయితే. యా సందీప్ ఫోన్ చేయండి ఒకసారి. ఓకే. యా రాకేష్ చెప్పండి. సార్ బేసికలీ నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ సార్, అంటే యాక్చువల్ ఫ్రెషర్ కింద వస్తాను, తర్వాత మాట్లాడినా సార్ డిస్కస్ చేయండి. చేయండి, నాకు ఫోన్ చేయండి, మీరిద్దరు ఫోన్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఓకే. ఆఫ్లైన్ క్లాసెస్ ఏమన్నా చేస్తున్నారా మీరు, లేకపోతే ఓన్లీ ఆన్లైన్? ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. ఆన్లైన్ అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్కి అయితే ఓన్లీ ఆఫ్లైన్. అంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తేనే నేను ఇస్తాను. ఓకే, ఎనీవేస్ మనం ఎలాగో లైవ్లోనే ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎస్పెషలీ శ్రీధర్ మీకు లేట్ అవుతుంటే యూ ప్లీజ్ క్యారీ ఆన్. వినాలి అని అనుకుంటే ఉండండి. ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఫ్రెషర్స్ ఫర్ ఎ వైల్. ఓకే, డోంట్ టేక్ మీ రాంగ్. హరి, I know you get bored out of this. Okay, Francis, if you wanna leave, please continue. Yeah. So my dear freshers, మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తున్నాను నేను. కాకపోతే ఆన్లైన్లో నేను తీసుకునే వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వను. ఆఫ్లైన్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ కూర్చుని చేసే వాళ్ళకి డెఫినెట్గా నేను ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాను. మీరు ప్రతిరోజు అసైన్మెంట్స్ చేసుకుంటూ మీరు గెట్ ఆన్ అవ్వాలి. ఓకే, ఆఫ్లైన్ మనకి మెయిన్ అనమాట, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అయితే. లేదండి నాకు ఓన్లీ జావా స్క్రిప్ట్ విత్ రియాక్ట్ సరిపోతుంది అని అంటే దాని మీద నేను అంటే క్లాసెస్ అయితే ఇదిగో ఈరోజు ఎలా చెప్పానో అలాగే ఉంటాయి. బట్ డెఫినెట్గా మీకు కావాలి ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ కూడా కావాలి అని అనుకుంటే యు కమ్ అండ్ వర్క్ ఓవర్ హియర్. ఎక్స్క్యూజ్ మీ. యా రాజా. యాక్చువల్గా మాది వైజాగ్ అండి. అదే సో మరి ఆఫ్లైన్ అంటే మనం తీసుకోవడం కుదరదు కదా. అవునవును. మెయిన్ వైల్ ఏంటంటే నేను ఫ్రెషర్ కాదు, యాక్చువల్గా ఐఎమ్ ఏ లీడ్ అనమాట. నేను కూడా ఎక్స్పీరియన్సే. కాకపోతే నేను నా ఏంటంటే కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ నాది. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకా మా ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంకా రియాక్ట్ బేస్ చేసి ఉంటాయి. సో ఐ కీప్ గోయింగ్ ఆన్ లెర్నింగ్ మాట. సో అట్ ద రైట్ టైమ్ ఐ గోట్ అ వెరీ నైస్ ఇది అంటే నైస్ టీచింగ్. ఎందుకంటే మీరు చూసాను 2-3 వీడియోస్ చాలా చూసాను నేను. చాలా అట్రాక్ట్ అయ్యాను. అండ్ ఆల్సో యువర్ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంది. సో ఎనీహౌ ఐ విష్ టు టేక్ ద కోర్స్ మాట. ఈవెన్ ఐ ఆల్రెడీ కాల్ టు సమ్ ఆఫ్ ద నంబర్, అంటే మీరు ఇందాక విఎల్ఆర్ ట్రైనింగ్ లో చూపించారు కదా. అవునండి. ఆయన కూడా చెప్పేశారు మీకు పేమెంట్ ఎంత చెప్పండి నేను చేసేస్తానండి, అది నా ప్రాబ్లం కాదు. నాకు ముందు నా కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని చెప్పండి అన్నాను. లాస్ట్ ఫ్రైడే కాల్ చేశాను ఆయనకి. సో హీ టోల్డ్ మీ లైక్ ఫ్రమ్ మండే ఈస్ గోయింగ్ టు టేక్ ద క్లాస్, సో ఫ్రమ్ మండే యూ విల్ బి కంటిన్యూయింగ్ అన్నారు. ఓకే. So how will be our structure? Like you are saying that okay, you treat me as a fresher, it's not a problem. But వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా మేము చేస్తే నాకు బాగుంటది కదా అని నా ఉద్దేశం. అందరూ ఒకటేనండి. ఇప్పుడు అయితే నేను ఒక చిన్న రియాలిటీ ఏంటంటే ఫ్రెషర్స్ని కూడా కంపెనీలో బాబు చిన్నపిల్లలు టెడ్డీ బేర్లను ఏమో ట్రీట్ చేయరు. వాళ్ళను కూడా బాగానే తోముతున్నారు. ఓకే, కాకపోతే ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఒక యూస్ కేస్ ఒక సినారియో మనం షేర్ చేసినప్పుడు మా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు 1 డేలో చేయాల్సి వస్తే వాళ్ళు 2 days తీసుకోవచ్చు.
అదే ఒక్క అంతే. కన్సిడరేషన్ అవును. తప్ప మొత్తం వర్క్ అంతా సేమే. అంత మన అవును. వాళ్ళనేమి నెత్తి మీద పెట్టుకుని, లేదు అవును. చిన్నపిల్లలు వీళ్ళు అవును. అస్సలు ట్రీట్మెంట్స్ లేవు. అలాంటివి అయిపోయినాయి. ఆ రోజులు పోయినాయి. అవునవును. అవును. సో అట్ ద సేమ్ టైం కాంప్లెక్సిటీ వాళ్ళకు కూడా నేను ఇంట్రడ్యూస్ చేసేయాలి ఫ్రమ్ ద డే వన్. దాంట్లో అవును. నాకేం మొహమాటం లేదు. ఓకే. అవును. సో అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఏమవుతుందంటేనండి, సినారియోస్ అవసరం అవుతాయి. ఇప్పుడు నాకు తెలియకుండానే కొన్ని సినారియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేసన్ డేటాని మనం ప్రాపర్గా డిస్ప్లే చేయాలనుకోండి. జేసన్ ప్రాసెసింగ్ అంటే డేటా ప్రాసెసింగ్ అనేది మనకు అక్కడ అవసరం అవుతుంది. సో ఆ అసైన్మెంట్స్ అన్నీ నేను చేయిస్తాను. ఫర్ లూప్స్ మీద, వైల్ లూప్స్ మీద, అరేస్ మీద, వీటన్నిటికీ ఇచ్చే అసైన్మెంట్స్ మీతోటి కూడా చేయిస్తాను నేను. ఓకే, అవన్నీ అందరికీ షేర్ చేస్తాను. ఓకే. దాంట్లో నో సెకండ్ థాట్. అంటే కొంతమంది తిట్టుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ఫ్లో నాదే. అందరూ తప్పదు అట్లా. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో ఉంటే విత్ ప్లేస్మెంట్ డిస్టెన్స్ అంటున్నారు అంతే కదా? అవునండి, అది అదే డిఫరెన్స్. ఫ్రెషర్స్ కండి. ఎక్స్పీరియన్స్ ఓకే. వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటండి, నౌకరీలో పడేస్తే నాకు అంతే. రియాక్ట్ రిడక్స్ అంతే. వచ్చంటే చాలు అసలు ఇంకా. ఆ, అవును. అంటే అట్లా. ఇప్పుడు మాది ఎలాగుందంటే ఇప్పుడు స్కోప్ లైక్ ఇప్పుడు డాట్ నెట్ విత్ యాంగులర్ అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాక్ అండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు కోర్ వచ్చింది. కోర్ కాకుండా ఇప్పుడు బ్లేజర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మాకు టెక్నాలజీ అలా పెరుగుతుంది తప్పించి లేదు. ఇప్పుడు ఏంటంటే లేదు. మెయిన్ స్కోప్ ఏంటంటే రెస్యూమ్ లోని విత్ డాట్ నెట్ విత్ రియాక్ట్ అంటే మాత్రం, ఎందుకంటే రియాక్ట్ డెవలపర్స్ చాలా తక్కువ ఉన్నారు మన అవును, ప్లాట్ఫామ్ లోనే. అవును. సో లైక్ సో ఇట్స్ నైట్ టైం రైట్ టైం టు స్కిప్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రియల్ డెవలపర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఐఎమ్ లీడ్. సో ఐ కెన్ ఎనాన్స్ అడ్వాన్స్ అనమాట. అవును, అవును. సో ఆ డెఫినెట్గా, ఉద్దేశంతోనే ఐ వాంట్ టు టేక్ ద రైట్ స్టెప్ రైట్ నౌ ఇన్ ద రైట్ మూమెంట్. అది డెఫినెట్లీ వెరీ రైట్ టైం. డెఫినెట్లీ ఇంకా కొద్దిగా డిలే అయినట్టే. అంతే. రైట్, అంతే. నేను ఇంకా కోవిడ్ టైంలో చూస్తే బాగుందని నాకు అనిపిస్తుంది. అప్పటి నుంచి అలాగే అప్పుడిప్పుడు రాలేదు. ఏదో సడన్ గా నాకు థర్స్డే ఒకసారి మామూలుగా వచ్చింది థాట్. సరదాగా ఏదో గూగుల్లో సెర్చ్ చేశాను. చేస్తే యూట్యూబ్ లో వీడియోస్ ఎన్ని ఉన్నాయా, ఇది ఉన్న విషయం నాకు తెలియదు అని చూస్తే లైక్ 2017 నుంచి ఉన్నాయి ఇవన్నీ మేబీ. మిస్డ్ లాట్ అని చాలా చాలా బాగా ఫీల్ అయిన ఆ రోజు చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్. ఎస్. సో ఈ కోర్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి. ఇదే Okay. కంటిన్యూషన్. ఆల్రైట్ ఓకే. యా, ఈరోజు సేమ్ లింక్ అండి. సేమ్ లింక్ అండి, సేమ్ లింక్. ఆల్రైట్. యా. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, ఎనీబడి నెక్స్ట్? గైస్ రేపు మాట్లాడుకుందామా మిగతా విషయాలు? ఓకే, కంటిన్యూ అవ్వండి. రేపు కూడా కంటిన్యూ అవ్వండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్, డోంట్ వర్రీ. ఓకే. సార్ ఏ టైంలో కాల్ చేస్తారు మీకు? ఎవరమ్మా? సందీప్, మీరు ఒక్క 10 నిమిషాలు నాకు గ్యాప్ ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేద్దురు. ఓకే సందీప్. యా, ఫైన్. చలో, బాయ్ అండి. బాయ్. ఓకే. అరే